హాయ్ గైస్, నా తమ్నేల్ చేస్తే మీకు ముందే అర్థమైపోయి ఉండాలి ఇక్కడ నేను రెడీ అవుతుంది దేనికో అని చెప్పేసి. ఆల్మోస్ట్ మీకు అర్థమైపోయి ఉంటుంది. అయితే నేనైతే ఎందుకు రెడీ అవుతున్నానంటే సడన్గా ఫ్రెండ్స్తోని ఇంకా ఫ్యామిలీ ట్రిప్కి అయితే వెళ్తున్నాను. అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్ ఇది. అక్కడ ఒక షూట్ ఉంది, ప్లస్ మాకు కూడా వెళ్ళాలనిపించింది. బట్ ఇదైతే సమ్మర్లో వెళ్ళాను నేను. అరౌండ్ సమ్మర్ అంటే సమ్మర్ కాదు, జూన్ ఎండింగ్లో వెళ్ళాను. బట్ అప్పటికి చాలా హీట్ అయితే ఉంది. ఇంకా మేము కార్లో అయితే వెళ్ళామన్నమాట. అండ్ అలాగే స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇంకా మనం అరకు వెళ్ళటానికి ముందైతే మనకి ఘాటి అనేది వస్తుంది కదా, అంటే కొండలు ఉంటాయి కాబట్టి అక్కడైతే అమ్మవారిని దర్శించుకోవాలని చెప్పేసి కార్ ఆపేసి పక్కన పెట్టేసి దేవుడికి అయితే దండం పెట్టేసుకున్నాము. ఆ తర్వాత అయితే మంచిగా జర్నీ స్టార్ట్ చేసాము. ఇంకా కార్లో వెళ్తూ ఫుల్ గా మాట్లాడుకుంటూ, ఇంకా కార్లో వెళ్ళామంటే తెలిసిందే కదా, సాంగ్స్ అయితే పక్కా ఉండాలి మనకి. ఆ సాంగ్స్ పెట్టుకుంటూ కూల్ గా వింటూ ఈ టర్నింగ్ రోడ్స్ ని ఎంజాయ్ చేస్తూ చాలా బాగా ఎంజాయ్ చేసాం. అసలు అయితే ఈ ట్రిప్ మా మైండ్ లో లేదు, అన్ఎక్స్పెక్టెడ్ గా అనుకున్నాం. బట్ మార్నింగ్ లెగిచి గబగబా రెడీ అయిపోయి ఎంత తొందరగా వెళ్ళిపోయేదామా అనుకున్నాం. బట్ వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ వెళ్తామా వెళ్ళమా అనేది కూడా ఒక చిన్న ఇదిలాగైతే జరిగింది. అయిపోయింది ట్రిప్, మరి వెళ్ళేటట్లేదు అనుకున్నాం. కానీ లాస్ట్ మూమెంట్ లో అయితే స్టార్ట్ అయ్యాం. ఇంకా స్టార్ట్ అయ్యి ఇంకా ఎంటర్ అయ్యామో లేదో ఈ గ్రీనరీ చూడగానే మాకైతే ఎంత బాగా అనిపించిందంటే, ఇటు సైడ్ మేమున్న సైడ్ అయితే ఇంకా ఇల్లులు ఇవి, ఎక్కువ మంది జనాలు ఇవి తప్ప, పొల్యూషన్ ఇవి తప్ప ఇంకెక్కువ ఏమీ ఉండదు. అంత నేచర్ కనిపించదు. వన్స్ ఈ నేచర్ అంతా చూసిన తర్వాత, అక్కడ ఆవులు చూసారు కదా, ఆవులు ఇవన్నీ చూసిన తర్వాత అయితే మనసుకి ఎంతో హ్యాపీగా అనిపించింది. అండ్ అలాగే అనిపించింది ఇక్కడ ఒక చిన్న ఇల్లు తీసుకొని ఉండిపోతే బాగుండు కదా వీటన్నిటికీ దూరంగా అని కూడా అనిపించింది. మొత్తానికి అయితే నేను ఎక్కడికి వెళ్తున్నాను అనేది చెప్పలేదు కదా, నేనైతే బుర్రా కేవ్స్ చూడడానికి అయితే వెళ్తున్నాను. ఇన్నిసార్లు అరకు వెళ్ళాను, కానీ నేను నా ఫ్రెండ్స్తో వెళ్ళాను, ఫ్యామిలీతో వెళ్ళాను, చాలా టైమ్సే వెళ్ళాను. బట్ అయితే బుర్రా కేవ్స్ ఎప్పుడు లోపలికి వెళ్ళలేదు. నాకు తెలిసి చిన్నప్పుడు వెళ్ళానేమో, అది నాకు కూడా గుర్తు లేకపోవచ్చు. సో అందుకే నేను చెప్పలేకపోతున్నాను. కానీ ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం. ఇంకా అప్పటికే కార్ అంటే నాకు మాక్సిమం పడదు. బట్ అప్పటికి కంట్రోల్ చేసుకుంటూ అయితే జర్నీ స్టార్ట్ చేశాను. ఘాటి మొదలైంది, ఇంకా నాకు నా ఎనర్జీ అంతా ఎగిరిపోయింది. అప్పటికి యాక్టివ్గా ఉండడానికి నేనైతే ప్రయత్నిస్తున్నాను, కానీ మొత్తం పోయింది. ఇంకా టిఫిన్ తిన్నాం కదా, అదైతే ఫుల్ కడుపులో తిప్పేసింది. ఇంక నేనేం చేశానంటే కనీసం లెమన్ కూడా పట్టుకోలేదు, స్మెల్ చూస్తే కొంచెం ఇరిటేషన్ లాగా ఉండదని చెప్పేసి. కానీ అక్కడికక్కడ అప్పుడు అరకు వ్యూ ఉంటది కదా, అది ఎంటర్ అవ్వగానే ఇంకా అక్కడ పిక్చర్స్ తీసుకుందాం అందరం కలిపి అని చెప్పేసి అక్కడ ఆపేసి పిక్చర్స్ తీసుకున్నాం. అండ్ అలాగే నాకు అర్జెంట్ లెమన్ కావాలంటే ఫస్ట్ అయితే షాప్స్కి వెళ్ళి లెమన్ అయితే తీసుకొచ్చారు. ఆ తర్వాత నేను కొంచెం రిలాక్స్ అయ్యి ఆ లెమన్ స్మెల్ చూసిన తర్వాత అక్కడ పిక్చర్స్ దిగేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఇంకా స్టార్ట్ అయిన తర్వాత డైరెక్ట్ బుర్రా కేవ్స్కి అయితే వచ్చేసాము. బుర్రా కేవ్స్కి వెళ్ళే ముందు చాలా మంది, ఒకవేళ వెళ్ళిన వాళ్ళకైతే ఐడియానే ఉంటుంది, కొంచెం దూరం అయితే మనం నడవాలి కదా లోపలికి వెళ్ళటానికి. అక్కడైతే ఈ చీకులు, కాల్చుతున్న చీకులు, బొంగులో చికెను, ఇంకా అలాగే పక్కన చెక్కతో చేసిన ఐటమ్స్, కీ చైన్స్, బ్యాగ్స్ ఇలా అయితే ఉన్నాయి. బట్ ఎక్కువ మంది లేరు, నార్మల్ గా కొంతమందే ఉన్నారు. ఎందుకంటే ఇది సీజన్ కాదు, దట్టు రావాలనుకున్న వాళ్ళు అయితే వస్తున్నారు. అండ్ అలాగే వింటర్ సీజన్ లో అయితే చాలా ఎక్కువ మంది ఉంటారు. ఇంకా ఎక్స్పీరియన్స్ బాగుంటది. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కొంచెం ఎక్కువ మంది ఉంటే ఆ వైబ్ కూడా వేరేలా ఉంటది కదా. మేము వెళ్ళేటప్పుడు లిమిటెడ్ పీపుల్ అయితే ఉన్నారు. ఇంకా ఇక్కడైతే మంకీస్ చూసారా, ఈ కోతులు అయితే ఎంత బాగా అనిపించాయి అంటే వాళ్ళ అమ్మకి ఇది పేలు చూసేస్తుంది. అలాగే ఇంకొక దాయి అయితే దాగుడు మూతలు ఆడుతుంది, సగం వంగుంటుంది సగం చూస్తుంది. మొత్తానికి ఒక దగ్గర అయితే ఫ్యామిలీ మొత్తం గుంపు కూడుకొని కూర్చున్నారు. అండ్ మేము వీడియో తీస్తున్నాం అనగానే కంగారు అయిపోతున్నాయి. కానీ ఎలాగైనా వీటిని తీయాలని చెప్పేసి కొంచెం డేర్ చేసాము, మా మీదకి వచ్చేస్తాయేమో అని భయంతో. నేను చెప్పాను కదా ఇందాకలో చెక్కలతో చేసిన ఐటమ్స్ అని చెప్పేసి, ఇవి చూడగానే నాకైతే చాలా బాగా అనిపించింది. అంటే వాటర్ మగ్ లాంటిది, అండ్ అలాగే కాఫీ కప్ లాగా అంతా చెక్కతోనే తయారు చేశారు. చాలా బాగా అనిపించింది. ఇది అంటే మన సైడ్ అయితే కొత్తగా ఆకపోవచ్చు, కానీ ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళకైతే చాలా కొత్తగా అనిపిస్తుంది. మాకైతే ఇది అంత పెద్దగా అనిపిస్తుంది, ఎందుకంటే మాకు దగ్గరగానే ఉంటది. మేము చాలా ఐటమ్స్ ఇలాంటివి చూసే ఉన్నాం కాబట్టి. కానీ ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు అయితే ఖచ్చితంగా కొనుక్కొని అయితే తీసుకెళ్తారు. అండ్ ఇవన్నీ చూసుకున్న తర్వాత నాకైతే చాలా బాగా అనిపించింది. ఒక్కొక్క ఐటమ్ చాలా యూనిక్ గా భలే తయారు చేశారు, చాలా బాగా అయితే అనిపించింది.
అండ్ నేను అప్పటికే చాలా వీక్ అయిపోయాను. నా ఫేస్లో చూస్తే మీకు అర్థమైపోవాలి. నాకు అప్పటికే వామిటింగ్స్ అయితే అయిపోయాయి. ఎందుకంటే నేను అస్సలు కార్లోనైతే నాకు కార్ జర్నీయే పడదు అసలు. కానీ కంట్రోల్ చేసుకున్నప్పటికీ ఇంకా బొర్రా కేవ్స్ దగ్గర కొంచెం ముందుకైతే జిప్ లైన్ వస్తుంది, అది రెడీ అవుతుంది. అది మేము వెళ్ళడానికి ట్రై చేసాం కానీ అడిగాం కానీ ఇంకా రెడీ అవుతుందని చెప్పారు. ఎందుకంటే నెక్స్ట్ వచ్చేది ఈ రైనీ సీజన్ తర్వాత వింటర్ సీజన్ కదా, అప్పుడైతే ఓపెన్ చేస్తారంట. ఎందుకంటే అప్పుడే కదా మనకి అరకు అన్న లేకపోతే ఇలాంటి హిల్ స్టేషన్స్ అన్ని ఓపెన్ అవుతాయి, మంచి వ్యూస్ తో ఉంటాయి కాబట్టి. అండ్ అలాగే అక్కడ మేము బొర్రా కేవ్స్ లోకి వెళ్ళడానికి అయితే టికెట్ తీసుకున్నాము. పర్ పర్సన్ కి అయితే 80 రూపీస్ తీసుకున్నారు. చిన్నపిల్లలకి అయితే నాకు తెలిసినంత వరకు 60 రూపీస్. అక్కడ ఆల్రెడీ చూపించాను నేను బోర్డులో. అయితే నేనైతే లోపలికి వెళ్ళను అనుకున్నాను ఫస్ట్. ఎందుకంటే నేను ఏదైతే చూడడానికి వచ్చానో అది చూద్దాం అనుకునే లోపే ఎనర్జీ మొత్తం లో అయిపోయిందని చెప్పేసి ఇంకా వెళ్ళనని డిసైడ్ అయ్యాను. కానీ నేను వచ్చింది దేనికోసమే కదా, ఇప్పుడు వచ్చి వెళ్ళలేదు, ఎలాగైనా వెళ్దాం ఓపిక తెచ్చుకొని అని చెప్పేసి స్లోగా అయితే స్టార్ట్ అయ్యాను. ఇంకా అలా వెళ్తున్న కొద్ది ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగా అనిపించింది నేనైతే ఫర్ ద ఫస్ట్ టైం. అండ్ అలాగే ఇక్కడ ఈ బుర్రా గృహ గురించి గైడ్ చేసే వాళ్ళు, టూరిస్ట్ గైడ్ ఉంటారు కదా, వాళ్ళని కొంతమంది పెట్టుకున్నారు, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. బట్ మేమైతే పెట్టుకోలేదు, కానీ మేము వాళ్ళ వెనకతల ఫాలో అయ్యామన్నమాట. ఇంకా ఫాలో అయిన తర్వాత అతను ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ప్రతి ఒక్కటి నేనైతే షూట్ చేసుకున్నాను. అండ్ చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎన్ని మెట్లు ఉన్నాయంటే ఎంత లోపలికి ఉందో బొర్రా కేవ్స్. అసలు అయితే నాకు ఈ ఎక్స్పీరియన్స్ చాలా బాగా అనిపించింది. నేను అనుకున్నా లోపల చీకటిగా ఉంటది కదా, ఏం కనిపించదేమో అనుకున్నాను, కానీ లైటింగ్స్ తోని మనకి బాగా కనిపించేలాగా అయితే చేశారు. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత నేను ఒక వ్యూ అయితే చూపిస్తాను మీకు లోపల నుంచి. అది చూడగానే నాకు ఒక మూవీ అయితే గుర్తొచ్చింది. అది నేను ఏ మూవీ అనుకుంటున్నాను అనేది మీకు చెప్తాను ఆ వ్యూ వచ్చేటప్పుడు. ఇన్ కేస్ ఈ లోపల మీరు గెస్ చేయగలిగినట్లయితే గెస్ చేసి కింద కామెంట్ సెక్షన్ లో నాకు చెప్పండి. ఇంకా వెళ్తున్న కొద్ది ఇగో ఈ వ్యూ చూసారు కదా, ఈ వ్యూ చూడగానే నాకైతే ఒక మూవీ గుర్తొచ్చింది. మీకే మూవీ గుర్తొచ్చిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఒకవేళ కరెక్ట్ గా చెప్పినట్లయితే నేను కింద కమెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఈ వీడియోలో అయితే రిలీవ్ చేయను, ఎందుకంటే మీతో కూడా నాకు మీరు గెస్ట్ చేసింది ఏంటనేది నాకు తెలుసుకోవాలని అయితే అనిపిస్తుంది. ఇంకా నేను చెప్పాను కదా టూరిస్ట్ గైడ్ వెనకట్లు వెళ్తున్నాం అని చెప్పేసి అతను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. అక్కడ చూసారు కదా కరెక్ట్ గా అక్కడ శివలింగం అనేది ఆటోమేటిక్ గా అక్కడ అలా వచ్చేసింది అని అయితే చెప్తున్నారు. అండ్ వర్షం పడేటప్పుడు వాటర్ డ్రాప్స్ దాని మీద పడతాయి అని చెప్తున్నారు. ఇంకా అతని చేతిలో పెద్ద లైట్ లాంటిది ఉంది, అతను లైట్ వేసి ప్రతి ఒక్కటి అయితే చూపిస్తున్నారు. బట్ అంత డీటెయిల్ గా అయితే నాకు ఏం వినపడలేదు, కానీ నాకు వినపడినంత వరకు నేనైతే విన్నాను. ఈ శివాలయం, గంగాదేవి, అక్కడ కింద శివుడు ఉంటే పైనుంచి గంగాదేవి పడుతున్నారు, వాటర్ పడుతుంది, అంటే గంగాదేవి వాటర్ అలా పడుతున్నట్టు చాలా అయితే చూపించారు. అండ్ ఇక్కడ వాటర్ పడుతుంది పైనుంచి, దీనికి కూడా ఏదో రీజన్ ఉంది, ఇవన్నీ రీజన్స్ అయితే చెప్తున్నారు. బట్ ఇది యాక్చువల్గా అయితే ఇవన్నీ మనకి అతను లైట్ వేస్తున్నారు కాబట్టి కనిపించింది. నార్మల్ గా అయితే వాటర్ జల్లులు మన మీద పడుతున్నట్టు ఉంటది కాబట్టి, కానీ ఎక్కడి నుంచి పడుతుంది అనేది అర్థం కాదు. కానీ అతను లైట్ వేయబట్టి ప్రతిదీ కొంచెంగా డీటెయిల్ గా అయితే కనిపించింది. కానీ ఎక్స్ప్లెయినింగ్ అయితే కరెక్ట్ గా మాకు వినపడలేదు. కానీ మేము కూడా కొంచెం వెనకట్లు వెళ్ళి ఇప్పటి వరకు చూడలేని కూడా చూసాం. మామూలుగా అయితే గైడ్ని పెట్టుకోకపోతే మామూలుగా అలాగ నడుచుకొని వెళ్ళామా, మనకు కనిపించింది లైటింగ్స్ లో చూసామా వచ్చామా అన్నట్టు ఉంటది. కానీ అతను వెనకట్లు వెళ్ళబట్టి అంత కొంత ఇన్ఫర్మేషన్ మేము కూడా తెలుసుకున్నాము. ఆ తర్వాత అలా దిగుతూ వెళ్తూ ఉంటుంటే వస్తూనే ఉంది. ఎంత బాగుందంటే లోపలైతే చాలా అంటే చాలా చల్లగా ఉంది. నాకైతే భలే అనిపించింది. ఇన్ని ఇయర్స్లో నేను ఎప్పుడు వెళ్ళలేదు, చెప్పాను కదా నేను ఎప్పుడు వెళ్ళలేదు, కానీ ఫస్ట్ టైం ఈ ఎక్స్పీరియన్స్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఇంత పెద్ద గృహ అనేసి నేను మనకి చిరంజీవి ఇంకా శ్రీదేవి మూవీ ఉంటుంది కదా, జగదేక వీరుడు అతిలేక సుందరి, ఆ మూవీ సాంగ్ షూట్ ఇక్కడే చేశారని అయితే నేను విన్నాను. అంత క్లారిటీ అయితే నాకు తెలియదు. ఇన్ కేస్ మీకు తెలిసి ఉంటే కింద కమెంట్ సెక్షన్లో అది కూడా చెప్పండి. అండ్ ఇక్కడ కింద నుంచి వెళ్ళడం ఇవన్నీ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ఇంక ఇక్కడైతే తెలిసిందే కదా మన వాళ్ళ గురించి, ఏవో పెన్నులతోని రాయటాలు ఇవన్నీ చేశారు. అప్పుడు మేము కూడా అనుకున్నాం మేము కూడా ఒక పెన్ తెచ్చుకుంటే బాగుంది కదా, మేము వచ్చినందుకు రాసుకుందాం, ఫర్ ద ఫస్ట్ టైం వచ్చాము ఇంత లోపలికి అనేసి. కానీ ఎవరి దగ్గర పెన్ అయితే లేదు. ఇక ఇక్కడ మీకు లైటింగ్ అంటే నేను దగ్గరికి చూపిస్తున్నవన్నీ ఆ
గైడ్ అయితే చూపిస్తున్నవి, బట్ అంత పర్టికులర్గా ఏంటి అనేది అయితే అర్థం కాలేదు. కానీ అతను వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. దట్టు అతను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఏంటంటే హిందీలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మనకు అంత హిందీ రాదు, జస్ట్ కొంచెం కొంచెం అర్థమవుతుంది అంతే. ఇంకా ఫైనల్గా ఎండింగ్లోకి అయితే అంటే బుర్రా కేవ్స్లోని ఎండింగ్లోకి అయితే వచ్చేసాము. ఇంకా ఇక్కడికి వచ్చేసి కొంచెం ఫొటోస్ మా ఫోన్లో అయితే మేము ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇంకా సెల్ఫీస్ ఇవన్నీ తీసుకున్నాము. ఇక్కడ ఇప్పుడు మళ్ళీ మేము రిటర్న్ అయిపోతున్నాము. ఇంకా రిటర్న్ అయిపోయేటప్పుడు ఇంకా అరిస్తే అంటే గృహాల మధ్యలో అరుస్తున్నప్పుడు వచ్చే సౌండింగ్ చాలా బాగుంటది కదా, అది నేను ఎప్పుడు ట్రై చేయలేదు. ఎప్పుడు కూడా అంటే చిన్న చిన్న కొన్ని కోరికలు ఉంటాయి కదా, నేను ఇలాంటివి ఎప్పుడు ట్రై చేయలేదు. ఎలా ఉంటది ఏంటి అని చెప్పేసి అయితే కొంచెం షైతోనే అరిచాను. పక్క నుంచి అందరూ వెళ్తున్నారు, ఎవ్వరు అరట్లేదు. ఎవరు కొంచెమైనా ఎంజాయ్ చేస్తూ అయితే దాంట్లో ఏదో చూడాలి కదా వెళ్ళాలి కదా వెళ్ళిపోతున్నాను అనమాట. కానీ నేనైతే ఫర్ ద ఫస్ట్ టైం నా డ్రీమ్ అయితే సక్సెస్ఫుల్లీ ఫుల్ఫిల్ చేసుకున్నాను. గట్టిగా అరిచేసాను అనమాట ఒక 2 to 3 times. అది రీసౌండ్ లో మళ్ళీ మనకే వినిపిస్తుంటే భలే అనిపించింది నాకు. నేను చాలా మంది అమ్మాయిలు మూవీస్ లో కానీ ఇలాంటి టైంలో ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు, అరుస్తారు. బట్ నేనైతే అలా కాదు, కొంచెం స్లోగా ఉంటా, అంత స్పీడ్ అయితే కాదు. బట్ ఈసారి అయితే నాకున్న చిన్న కోరికని నేనైతే ఫుల్ఫిల్ చేసేసుకున్నాను. అండ్ రివర్స్ లో వచ్చేటప్పుడు రివర్ అయితే ఉంది, మీకు చూపించాను కదా, అదైతే చాలా బాగుంది. ఇంకా దాన్ని కూడా చూసేసి మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయాము. రిటర్న్ వచ్చేసరికి ఇగో మళ్ళీ తల్లి కొడుకులు ఇక్కడ ఉన్నారు. ఇంకా వాడిని ఎక్కడ తీసుకెళ్ళిపోతామో అని వాళ్ళ అమ్మ కంగారు. అది ఎక్కడ మా మీదకి వచ్చేస్తుందో అని మాకు భయం, దాని భయం దానికి, మా భయం మాకు. కానీ మొత్తానికి అయితే వాటిని అయితే నేను క్యూట్గా వీడియో తీసి పెట్టుకున్నాను. ఇంకా ఇంత మెట్లు దిగి ఇంత లోపలికి వెళ్ళి వచ్చి రివర్స్ మళ్ళీ అవన్నీ ఎక్కువచ్చేసరికి ఫుల్ ఆఫ్ ఎనర్జీ ఇంకా కంప్లీట్గా అయిపోయింది అంతే. ఎందుకంటే మనం ఎప్పుడో నడుస్తాము, అంతంత మాత్రానే ఎప్పుడూ ఎక్కువగా అయితే నడము. సో ఒక్కసారి ఎంత నడిచేసరికి మనం అంటే నేను పొద్దున్న తిన్న టిఫిన్ అది కంప్లీట్గా ఎప్పుడూ అరిగిపోయింది. ఇంకా బాగా ఆకలేసేస్తుందని చెప్పేసి బొంగులో బిర్యానీ తిందామని అయితే వచ్చేసాను. నేను కాదు, మా వాళ్ళైతే బొంగులో బిర్యానీ అయితే తింటున్నారు. ఆ రోజు నేను వెజిటేరియన్, అందుకే నేనైతే మంచిగా పప్పు, అన్నం, సాంబారు, ఇంకా కూరలు, ఆలూ కర్రీ, క్యాబేజీ కర్రీ, అప్పడం, ఆనియన్. నాకైతే ఆ నాన్ వెజ్ కన్నా ఈ వెజ్ ఫుడ్ అయితే చాలా బాగా నచ్చింది. అంటే మ్యాక్సిమం అరకు, ఈ బుర్రా కేవ్స్, ఈ కటిక వాటర్ ఫాల్స్, అరకు అంటేనే గుర్తొచ్చేది చీకులు ఇంకా బొంగులో చికెన్ కదా. మెయిన్ ఎవరైనా తినడానికి అంటే మెయిన్ వెళ్ళేది అవి తినడానికే వెళ్తారు. బట్ నేనైతే ఆ రోజు వెజిటేరియన్ కాబట్టి అవి కూడా తినలేదు. ఇంకా మళ్ళీ అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ చేసేసి కాఫీ ట్రీస్ చూడడానికి అయితే వచ్చేసాను. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, అవే ఇదంతా కాఫీ ట్రీసే. ఇవి చూడడానికి అయితే, కానీ అప్పటికి నేను ఎందుకు అక్కడ వీడియోలో కనిపించలేదు అనేది మీకు ముందుకు చెప్తాను. ఇక్కడ నన్ను చూస్తున్నారు కదా, నేనైతే ఫుల్ ఎనర్జీ కోల్పోయాను. ఎందుకంటే నాకు ఈ కార్లోనే ఏంటంటే ఈ టర్న్స్ ఉంటాయి కదా, దగ్గర టర్న్స్ ఉంటాయి. అరకు అంటే కంప్లీట్ దగ్గర టర్న్స్ ఉంటాయి. ఇలా తిరిగి అలా తిరిగేసరికి నాకు ఇంకా ఫుల్గా కడుపులో తిప్పేస్తుంది. ఇంకా అలాగని వామిటింగ్స్ చేసుకోలేదు, కానీ చాలా గేరగా చాలా చిరాగ్గా ఉంది. ఇంకా నా వల్ల కాదని చెప్పేసి కార్ దిగిపోయి అలా నించుండిపోయాను. అందుకే నేను అక్కడ మీకు అలా కనిపించాను. ఇంకా కాఫీ ట్రీస్ కూడా నేను చూడడానికి వెళ్ళలేదు, ఎందుకంటే నేను ఇదివరకే చాలా టైమ్స్ చూశాను. పని మీద వెళ్ళాం కదా, అది చూద్దామని అయితే వెళ్ళాము. సో అది కంప్లీట్ చేసేసుకొని రిటర్న్ అయితే మేము అయిపోయాము. ఈ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. ఇన్ కేస్ మీ ఈ వీడియో చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. It's not a game, it's a rich thing.